కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దళిత బంధు బ్యాలెన్స్ ఫండ్ రిలీజ్ చేస్తూ జనవరి 28న ఆర్డర్ జారీ చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 7634 మంది లబ్ధిదారులకు రూ. 280 కోట్లు గ్రౌండింగ్ చేయమని ఉత్తర్వులు జారీ చేయించడం జరిగింది. దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అవుతాయి. నాడు విప్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎందుకు దళిత బంధు రిలీజ్ చేపించలేదు? ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవద్దని ఎమ్మెల్యే అనడం సరికాదు. జనాలను తప్పదోవ పట్టించద్దు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తాం. జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కరించి న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు. దళిత బంధు ఏదైతే గత సంవత్సరం నుంచి అనేక దళిత సంఘాలు కానివ్వండి, కమిటీలు కానివ్వండి, పాత ప్రభుత్వం గత 2 సంవత్సరాలు ఆ స్కీమ్ని ఆపి ఇబ్బంది పడుతున్న తరుణంలో మా దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ ఫండ్ వాళ్ళ అకౌంట్లు ఉందో దాన్ని విడుదల చేసే దానికోసం మా దగ్గరకు వచ్చి, సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది, మీరే మాకు న్యాయం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి అప్పుడు ఆపిండు, మాకు అన్యాయం జరిగింది అని చెప్తే తప్పకుండా అనేక ప్రెస్ మీట్లలో అనేక ఫోరంలో మేము చెప్పుడు జరిగింది. ఏమని? కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తుంది, మీరు అదేరే పడకండి, ధైర్యంగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది, ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ పార్టీనే అని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. మొన్న 28 తారీఖు రోజు మా ప్రభుత్వం ఆర్డర్ రిలీజ్ చేసింది. సో దాన్ని ఏదైతే దళిత బంధు బ్యాలెన్స్ ఫండ్ మన నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దాదాపు 7634 బెనిఫిషరీస్కి సుమారు 280 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని శాచ్యురేషన్ మోడ్లో రిలీజ్ చేయమని చెప్పి, గ్రౌండింగ్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం, చేసేదే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఆ రోజు మా పార్టీ వల్లనే మీకు న్యాయం జరుగుతుందన్నాం, మరొక్కసారి చేసి చూపించాం. అదేవిధంగా లబ్ధిదారులందరికీ నా ఒక విన్నపం ఏంటంటే, పోయిన ప్రభుత్వం లాగా అవకతవకలు చేసుకుంటా స్కాములు ఇష్టమైనట్టు ఏదైతే చీటింగ్ జరిగినాయో ఈసారి ఖచ్చితంగా లబ్ధిదారులకి న్యాయం జరిగేటట్టు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లనే డబ్బులు పడేటట్టు ప్రక్రియ మొదలవుతుంది. దయచేసి ఎవరి ట్రాప్లో పడకండి, మాటలు విని మోసపోకండి, ఎవరి దగ్గర మీ పుస్తకాలు పెట్టకండి. అధికారుల దగ్గరనే వాళ్ళు నేరుగా మిమ్మల్ని పిలుచుకొని డైరెక్ట్ మీ అకౌంట్లో మీ ఖాతాలనే ఆ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. సో ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. దళారీ వ్యవస్థ లేకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా, మేము ఆల్రెడీ ఈమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మొన్నటికి మొన్న మళ్ళా మన సూసైడ్ స్టార్ ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? మేమే చేసినాం, నా వల్లనే వచ్చింది అంటాడు. ఇది దళిత సంఘాలు ఆలోచించాలి. అతను ఎమ్మెల్సీ గుండి, విప్పు గుండి, వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి 2 సంవత్సరాలు మరి ఇదే ఆర్డర్ ఎందుకు ఇవ్వలేకపోయింది అని నేను అడుగుతున్నా. మీరు కూడా ప్రశ్నించాలి. ఈరోజు ఎవరు ఆపినరు? మరి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి బాగా దగ్గర అని చెప్పుకుంటా వీడియోలు, రీల్స్ పెట్టుకొని తిరుగుతున్నావు కదా, మరి ఎందుకు ఈ ఆర్డర్ తీసుకురాలేకపోయినావు? నీకు వీళ్ళ ఎమోషన్ని, ఈ దళిత బంధు అనే ఒక సబ్జెక్ట్ని పట్టుకొని నువ్వు హైలైట్ కావడానికి వాడిని వాడుకున్నావు. కానీ మేము ఇస్తామని మాట ఇచ్చినాం, ఆర్డర్ ఇచ్చి చూపెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా. ముఖ్యంగా ఇంకా ఏం మాట్లాడుతుండు? స్కీమ్ల గురించి వస్తే ఇల్లులు కట్టుకోకండి
అని చెప్పి ప్రజలకు చెప్తుండు. అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఎందుకు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు? ఎందుకు ఓరలేకపోతున్నావు? అక్కడ హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు. నువ్వు 2 సంవత్సరాల 10 సంవత్సరాల నువ్వు విప్పు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు పార్టీకి రానప్పుడు, మరి గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఒక్క ఇల్లుని ఇక్కడ అలాట్ చేసిండ్రా? మరి ఇప్పుడు మేము ప్రజాపాలన పెట్టి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఇల్లు కట్టుకోవద్దు అంటున్నావు. ఇది ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా మా పార్టీ అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం, రైతు రుణమాఫీ కూడా చేస్తాం. ప్రజలందరూ ఎటువంటి అయోమయం కావద్దు. ఆ తల్లబోలే మాటలు ఎమ్మెల్యేది విని మళ్ళొక్కసారి ఎటువంటి మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటూ అందరికి విన్నపం చేస్తున్నా.